అండి ఇవాటి వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను నువ్వుల వంకాయని. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే పావు కిలో వంకాయలని తీసి చక్కగా కడిగేసి పైన తొడిమ భాగాన్ని అలాగే పైన ఉన్నటువంటి ముచ్చుకల్ని తీసి 4 పక్షాలుగా వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. నేనైతే 350 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. అందులో ఒక 2 పుచ్చులు అవి ఉండడం వల్ల 250 గ్రాముల వంకాయలు అయ్యాయి అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా 4 పక్షాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసాను. ఇలా వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ నీళ్ళలో వేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో కడిగి మరి కాసిన్ని వాటర్ వేసేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకొని చక్కగా చింతపండు పులుసుని తీసి పెట్టుకోవాలి. కాస్త నీళ్ళగానే నేను ఈ చింతపండుని పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట, చిక్కగా కాకుండా. అలాగే 2 ఆనియన్స్ని కూడా పల్చగా పొడుగ్గా కట్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వుల్ని కడాయిలో వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేయించేసుకొని చల్లారాక పొడి చేసుకోవాలి. మీరే చూస్తున్నారు కదా ఇంత చక్కగా వేగాయే నువ్వులు అనేవి. చూస్తున్నారా, చింతపండు పులుసు అనమాట. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, నువ్వులు చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసేసాను అనమాట. అలాగే 1.5 టీ స్పూన్ బెల్లం పొడి, 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల ఎండుకార పొడిని రెడీగా పెట్టేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ని కరివేపాకుని వేసి అవి ఒక 2 నిమిషాల పాటు వేయించేసి వంకాయల్ని ఇందులోకి యాడ్ చేయాలి. వంకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించి ఆ తర్వాత పసుపుని యాడ్ చేసేసి మూతని మూసి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి. మీరు మూతను మూయకుండా ఉన్నట్లయితే కనుక పైనే మగ్గించేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, చక్కగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అయ్యాయో. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసును పోసుకోవాలి. నేను చింతపండు పులుసు వేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా ఆ పులుసు అంతా కూడా బాగా మరగాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఎండుకార పొడిని, ఉప్పుని, బెల్ల పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయాలండి. ఈ స్టేజ్లో నేనేమి మూతను మూయట్లేదనమాట. ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసి డిష్ అవుట్ చేసుకున్నామంటే నువ్వుల వంకాయ తయారైపోతుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కాంబినేషన్ అయితే అద్రిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేయండి.